హాయ్ అండి. హాయ్ అండి. సో అమరావతి పునఃప్రారంభానికి ఇన్విటేషన్ పంపించినా కూడా జగన్ రాలేదు. సో ఎందుకంటారు? ఎందుకంటే అండి ఒక్క ముక్కలో చెప్పాలంటే సింపుల్గా అది ఈ 5 years కూడా చేసినా కూడా కంప్లీట్ కాదు కదా, నేను వచ్చి మళ్ళీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి రాలేదు, అంతే సింపుల్ లాజిక్. అంటే మోడీ పిఎం వచ్చినా కూడా, అంత పెద్ద గొప్ప వ్యక్తి వచ్చినా కూడా ఆయన రాలేదు అని చెప్పేసి కొంతమంది ఫైర్ అవుతున్నారు. అవసరం ఏముందండి, ఇప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళ పార్టీ వీళ్ళు చేసే పనులు వేలి. ఆయన 3 రాజధానులు పెడతాను అన్నప్పుడు కాదు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తా, కర్నూలు చేస్తా, అమరావతి చేస్తా అని ఈయన మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెడతానని ఆల్రెడీ అప్పుడు 14,000 కోట్లు ఎన్నో సంథింగ్ అమౌంట్ ఇది తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్నానని చెప్పి నిర్మించి ఆ వర్షాలు పడితే వర్షాలు మునిగిపోయి పైనుంచి వర్షాలు కింద వర్షాలు మునిగిపోయి అంటే ఆ డబ్బులన్నీ ఏం చేశారు? ఇంత వేస్ట్ చేశారు. జగన్ గారికి బాధ ఉంది పాపం, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, మన డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ప్రజలకి చెందాల్సిన డబ్బులు ఇవి అని చెప్పేసి. ఎందుకంటే జగన్ గారు వచ్చినప్పుడు అభివృద్ధి లేదు అన్నారు. కానీ పేదవాడు 19% నుంచి ఉన్న పేదరికం 12%కు 9%కు తగ్గింది. అది అభివృద్ధి కాదా మేడం? అంటే రోడ్లు వేస్తాను అభివృద్ధి? నేను అడుగుతున్నా, రోడ్లు వేస్తాను అభివృద్ధి? ఆయన అందుకే రావట్లేదు, ఎందుకంటే టీడీపీ వచ్చిన తర్వాత చేసిన పని ఏందిరాయ అంటే రోడ్లు వేశారు. కానీ పేదవాడు అడుక్కు తింటున్నాడుగా, దరిద్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ లేనివాడు అయిపోతున్నాడు. కష్టపడ్డా కానీ ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ చేస్తానన్నారు. ఆల్రెడీ వచ్చి సంవత్సరం దగ్గర అవుతుంది. సో నేను వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే ఈ 5 yearsలో ఈ 4 yearsలో ఖచ్చితంగా మళ్ళీ అమరావతి అనేది పూర్తి కాదు. ఇది అడ్డు పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ గెలవాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం, ఈయనకి తెలుసు ఆ విషయం. సార్ నేను వెళ్ళి వేస్ట్ అనుకున్నారు అంతే. మరి నెక్స్ట్ వచ్చే 4 సంవత్సరాలు రాష్ట్రం ఎలా ఉండబోతుంది మేడం? 4 సంవత్సరాలు అయితే ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ముక్కు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. ఈ 4 సంవత్సరాలు లోపు పెట్టుకుంటే మళ్ళా పేదల రాజ్యం వస్తుంది అని నేను అనుకుంటున్నాను అంతే. ఇది ఏంటంటే పెత్తందారుల రాజ్యం, ఇది ఇప్పుడు నడుస్తుంది అంటే పెత్తందారుల రాజ్యం. డబ్బు ఉన్నవాడు బాగుంటాడు, డబ్బు లేనోడు మళ్ళీ లేనోడే అవుతాడు. అది సో మళ్ళీ మంచి రాజ్యం రావాలంటే, రాజ్యం రావాలంటే ఖచ్చితంగా 4 సంవత్సరాలు అయితే ఊపిపట్టాలి. మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా చూసినా కానీ పబ్లిసిటీ పరంగా మాత్రమే టీడీపీ ఉంటుంది, కానీ ప్రజల గుండెల్లో ఖచ్చితంగా జగనే ఉంటాడు. అది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసరికి మొన్న సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయారు. అదేవిధంగా తిరుపతి లడ్డు, పశువులు, తొక్కిసలాట. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే అక్కడ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం అంటారా? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి లెగ్గపాదం అనమాట, ఐరన్ లెగ్గపాదం. ఆయన అడుగు పెట్టారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వైజాగ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆన్ ది స్పాట్ ₹1 కోటి ఇచ్చారు. చనిపోయిన మనిషికి ₹1 కోటి, హాస్పిటల్ ఉన్న 50 లక్షలు 30 లక్షలు. ఈయన మొన్న ఎంత ఇచ్చారండి? వీళ్ళు కేవలం ఏంటంటే ఉన్న వాళ్ళ కోసం చూస్తారు, కానీ పేదవాడు పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, అభివృద్ధి కావాలి. నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి కావాలని చెప్పి ఒక ప్లేస్ని తీసుకున్నారు. అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ ఖాళీ చేపించేసి బయటకు గెంటేసి ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పేదవాళ్ళు బయటికి పోయి వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. అభివృద్ధి అంటే ఏంది? మనం ఎక్కడ ఉన్నాం, మనల్ని అభివృద్ధి చేయాలి. ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి. పిల్లలు స్కూల్లో పెట్టారు, వాళ్ళు ఈ రోజు చదువుకుని ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రేపొద్దున వాడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చిన కంపెనీలు పెట్టగల వాడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటాడు. వాడు ఒక 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. డెవలప్మెంట్ అనేది జగన్ గారు కింద స్థాయి నుంచి మొదలు పెట్టారు, దాన్ని తొక్కేశారు. అది కూడా జనం తొక్కలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కడు కూడా జగన్కు ఓటేశారు. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని పై నుండి ఫోర్సుల వల్ల ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది. ఇది ప్రతి ఒక్క ఆంధ్రవాడికి తెలుసు. తెలంగాణలో కానీ బయట నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీడి సొల్లు కబుర్లు చెప్తాడే అనిపిస్తుంది. కానీ ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు ఎవరికి ఓటేశారు అనేది. సో ఇది ఖచ్చితంగా అన్యాయంగా గెలిచిన పార్టీ కాబట్టి అన్యాయాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. పెద్ద తిరుపతి మీద అంత అన్యాయం వేశారు, లడ్డు విషయంలో కానీ ఇలాగా ప్రతిదీ ఒకటి కాదు మేడం, ప్రతిదీ కూడా ఏదో హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు, లాస్ట్కి వాళ్ళే ఎదవలు అవుతున్నారు. సో ఇది ఖచ్చితంగా 100% గ్యామ్లింగ్ లేకపోతే హ్యాకింగ్లు లాంటివి లేకుండా చేస్తే మాత్రం 150 కాదు మేడం, ఈసారి 165 పైన సీట్లు వస్తాయి. డెఫినెట్గా 175కి 165 ఖచ్చితంగా వస్తాయి. అన్యాయం చేయకుండా, హ్యాకింగ్ చేయకుండా. మొన్న కూడా అన్నారు ఈవీఎంలో హ్యాకింగ్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ చెప్పారు, ఫారెన్ నుంచి వచ్చినాయి. హ్యాకింగ్ చేయడం కావదు, ట్యాంపరింగ్ చేయడం కావదు అన్న. ఇదే జగన్ గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ హ్యాకింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారని. సో ఏం చేశారు అన్నది ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఈ రోజు తెలుసు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పాలంటే, జనసేన పార్టీ గురించి చెప్పాలంటే, జనసేన అధినేత ఒక్క సీటు కూడా గెలవలేదు ఫస్ట్. ఇప్పుడు 21 సీట్లు గెలిస్తే 21 సీట్లు గెలిచే నువ్వు 5 సీట్లు గెలిచు, 10 సీట్లు గెలిచు, కనీసం 21 ఎట్లా గెలిస్తేవాడు? సో అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా నేనైతే ఏం చెప్తున్నానంటే, ఈ 4-5 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు కళ్ళు మూసుకోండి, ముక్కు మూసుకోండి, చెవులు మూసుకోండి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అని చెప్పి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. తర్వాత జగన్ గారి పరిపాలన వస్తుంది, అప్పుడు మన పేదవాళ్ళకి ఏదైనా భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉండొచ్చు.